వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఏ రాష్ట్రాల్లో ఎలా ఉందని? నిజానికి అందరికంటే ఎక్కువ వివక్ష భారతదేశంలో ఎదుర్కొంటుంది హిందువులేనండి. ఓకే. భారతదేశంలోనే కాదు అనేక దేశాల్లో వివక్షను ఎదుర్కొంటుంది హిందువులే. కానీ భారతదేశంలో వ్యవహారాల గురించి కాసేపు మాట్లాడుకుందాం. అంటే భారతదేశంలో ఒక ఘటన జరిగింది. ఏదో ఒకటి ఎవరు చేశారు ఏంటి కాసేపు పక్కన పెడదాము. ఒక ఘటన జరిగింది. అదేంటంటే ఆసిఫ్ అనే ఒక పాప మీద అత్యాచారం జరిగి ఆ పాపని చంపేయటం జరిగింది. అక్కడ ప్రతి భారతీయుడు కూడా ఒక పసిబిడ్డను అన్యాయంగా చంపేశారు, అత్యాచారం చేశారు కాబట్టి దీన్ని ఖండించాల్సిందే అని చెప్పి అన్నారు. ఆ పట్టుకున్న ప్రతి కొవ్వొత్తిలో హిందువులు కూడా ఉన్నారు. నేరం చేసిన వాడికి అంటే ఇక్కడ ఎట్లా వస్తుందో చూడండి. మొన్న అడ్డంగా దాడి చేసి 29 మందిని చంపేశారు భారతీయుల్ని. ఏమన్నా మాట్లాడితే తీవ్రవాదానికి మతం లేదండి అని మాట్లాడతాడు ప్రతి గాడిద కూడా. కానీ ఆసిఫా చనిపోయినప్పుడు హిందూ మతోన్మాదులు గుళ్ళో చంపేశారు. మరి అక్కడ మతం ఉంది, అక్కడ మతం అడ్డొస్తుంది. నిన్న మొన్న ఒకటి చచ్చిపోయాడు, ఒకరిని కొట్టారు పోలీసులు తెనాల్లో. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ గంజాయి వాడుతూ పోలీసుల మీద దాడి చేశాడని. సడన్గా వాడి కులం కూడా వచ్చేసింది. నేరస్తులకు కులం ఉంటుంది, హిందువులు చంపితే హిందువులకి మతం ఉంటుంది, పాకిస్తాన్ వాడు చేస్తే మాత్రం వాడికి మతం ఉండదు. ఎందుకు? ఎవడి మీద ఎవడ వివక్ష చూపిస్తున్నాడు చెప్పండి. సందేశ్కాళి ఘటన మీ అందరికీ గుర్తుంది కదా. ఆడవాళ్ళని ఇళ్లలోకి దూరి మరి అత్యాచారాలు చేస్తారు, హిందూ ఆడపిల్లల్ని ఆడవాళ్ళని. మరి దాని మీద భారతదేశంలో ఏ మీడియా కవరేజ్ ఇచ్చిందండి? జాతీయవాద మీడియా సంస్థలు ఒక 2-3 తప్ప. సందేశ్కాళీలో ఇలాంటి దుర్ఘటన జరిగిందని కూడా ఎవరికి తెలియదుగా. ఇందాక కరుణాకర్ గారు బంగ్లాదేశ్లో జరిగిన దాని గురించి చెప్పారు. బంగ్లాదేశ్లో అంత దారుణం జరిగింది ఎవరి మీద? హిందువుల మీద కదా. మరి అంతకంటే దారుణం వెస్ట్ బెంగాల్లో జరుగుతుందండి. మమతా బెనర్జీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆవిడ ప్రభుత్వ అధినేత. మరి అక్కడ జరుగుతుంది. మరి అక్కడ హిందువులకు అన్యాయం జరుగుతుంటే ఎవరన్నా మాట్లాడుతున్నారు? అరే పాత బస్తీలో ఒక పంది ఇక్కడ నిలబడి పావుగంట సమయం ఇస్తే హిందువులు మోసకొత్త కోసేస్తానన్నాడు. ఏ హిందూ నాయకుడైనా సరే మరి మాకు ఒక గంట టైం ఇస్తే ముస్లింలు ఈ దేశంలో లేకుండా నరికేస్తాం, కింద కోసేస్తాం అని చెప్పి ఎవడన్నా అన్నాడా? అనలేదుగా. ఈ దేశంలో ఉంటూ సభలు పెట్టి వెంకటేశ్వర స్వామిని తిడతారు, శివుని పెట్టి తిడతారు, రాముని తిడతారు, కృష్ణుని తిడతారు, భగవద్గీతను తిడతారు, గోమాతను తిడతారు, గోమాతను చంపుతారు, అన్నీ చేస్తారు. కానీ ఎవడన్నా సరే ఒక డిబేట్లో వాళ్ళ మత ప్రవక్త గురించి ఏదో మాట అన్నారని చెప్పేసి నుపూర్ శర్మని, నవీన్ జిందాల్ని, నిన్న మొన్న శర్మిష్ఠ అనే అమ్మాయిని అందరినీ చంపేస్తామని ఫత్వాలు ఇచ్చేస్తారు. ఏకంగా హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్ని చంపేస్తామని నరికేస్తామని ఫత్వాలు ఇచ్చేస్తారు. ఈ దేశంలో ఉంటూ వందే మాత్రం మేము పాడం, ఎందుకంటే వందే మాత్రంలో అమ్మవారిలాగా చెప్తున్నారు భారతమాతని అని చెప్పేసి అంటారు. భారతమాత మమ్మల్ని మాత్రమే కనిందా? మీరు కూడా చెప్తారుగా మేము కూడా ఇక్కడనే ఇక్కడే చచ్చిపోతాం అంటారు కదా. నువ్వు చచ్చిపోతాం అనుకున్నప్పుడు మరి దేశాన్ని కూడా నీ ప్రాణం అంత గౌరవంగా చూసుకోవాలిగా, నీ ప్రాణంతో సమానంగా గౌరవం ఇవ్వాలిగా. మరి ఇవన్నీ ఇవ్వట్లేదు. ఎవరి మీద ఎవడ వివక్ష చూపిస్తున్నారు చెప్పండి సార్. ఈ దేశంలో ఉంటూ ఒక ఊరపంది భారతదేశంలో సనాతన ధర్మాన్ని లేకుండా చేసేస్తాం, వీళ్ళు ఎరాడికేట్ సనాతన ధర్మ అని చెప్పి అన్నాడు. ఎవడన్నా ఒక్కడు ఈ దేశంలో ఇస్లాముని లేకుండా చేస్తాం, క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం నాయకుడు ఒక్కడన్నా చెప్పాడా? వివక్ష అంటూ జరిగితే అది హిందువుల మీదే జరుగుతుంది, దాడి అంటూ జరిగితే అది హిందువుల మీదే జరుగుతుంది, ద్రోహం అంటూ చేస్తే అది హిందువులకే చేస్తున్నారు.